వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రతి శనివారం సీఎం రేవంత్ రెడ్డికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కూల్చివేతలే కార్యాచరణగా ముందుకు వెళ్తున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే అనేక వారం అంటే ప్రతి శనివారం అంటే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి కూడా ప్రతి వారం కూల్చివేతలకు తెరలేపుతా ఉన్నాడు. అయితే హైడ్రా కూల్చివేతలైన శనివారం రోజే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పొట్ట గడుపుకుంటున్నటువంటి నిరుపేదలు అట్లాగే మధ్యతరగతి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళని లేకుంటే చిరు వ్యాపారస్తుల మీద కూడా ఇవాళ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే ఇవాళ చాలా వరకు ప్రాంతాల్లో అటు కొండాపూర్ తీసుకున్న సిటీ నలువైపుల నుంచి కూడా ఇవాళ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆపరేషన్ రోపును చేపట్టాం మా ప్రభుత్వం, పెద్ద ఎత్తున ఎవరు కూడా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు అని. కానీ ఇవాళ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ల పేరుతో చాలా వరకు షాపుల్లో వాళ్ళ బోర్డులను తొలగిస్తున్నారు. ముందుకు వేసినటువంటి రేకుల్ని అంటే షాప్ ముందు జస్ట్ 2 అడుగులు 3 అడుగులు ఉన్నటువంటి రేకులు తొలగిస్తున్నారు, బోర్డులు తొలగిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అట్లాగే జేసీబీలు బుల్డోజర్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా అధికార జులుం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. అంటే ఇవాళ శనివారం పూట వెళ్తే ఎవరు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉండదు. అంటే రోడ్డు వైడనింగ్ వర్క్స్ అనేది కూడా లేదు, కావాలనే కూల్చివేతల పర్వం. అయితే గతంలో ఒకసారి మనం ఎన్ఆర్ఐ మహిళకు సంబంధించి మేడ్చల్లో జరిగినటువంటి ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడాం. సేమ్ అప్పుడు కూడా ఇటువంటి కూల్చివేతలు జరిగింది. అంటే ఇవాళ సమాచారం లేకుండా, నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జేసీబీలు బుల్డోజర్లు ఉదయాన్నే తీసుకెళ్ళిపోవాలా, కూల్చేయాలా. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కూల్చుడు ప్రక్రియ. ఇదంతా ఇప్పటివరకు బాగానే నడిచింది. కానీ ఇవాళ ఓల్డ్ సిటీలోకి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి జిహెచ్ఎంసీ బుల్డోజర్లు పోగానే అక్కడి నుంచి ఒక్కసారిగా కొన్ని షాపులు కూల్చిన తర్వాత తిరగబడినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి షాపుల యజమానులందరూ కూడా మీరు మమ్మల్ని ఎట్లా కూలుస్తారు, మాకు సంబంధం లేకుండా, అంటే మాకు వితౌట్ ఇంటిమేషన్ నోటీస్ లేకుండా ఎట్లా కూలుస్తారు, మీకు ఏం అధికారం ఉంది అంటే, మా ప్రాంతాలు కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఈ విధంగా నివసిస్తుంటే, ఈ విధంగా మేము పొట్ట గడుపుకుంటుంటే మా పొట్టకూటి మీద మీరు ఎట్లా కొడతారంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ అడ్డుకొని పోలీసులతో వాగ్వాదం చేసి స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం లీడర్లు, ఆయన కార్పొరేటర్గా ఉన్నటువంటి పత్తర్ఘట్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంఐఎం నేతలందరూ కూడా స్థానికంగా కలిసి పోలీసుల మీద జిహెచ్ఎంసీ అధికారుల మీద వాగ్వాదం దిగి అక్కడి నుంచి జేసీబీలు పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. बंदी रह सकता है आज की डेट में, या हो सकता है कि 12 तारीख के बाद అక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంఐఎం లీడర్ అక్కడ ఎవరైతే కార్పొరేటర్గా ఉన్నారో సోహిల్ కాద్రీ గారు, ఆయన అక్కడికి వెళ్ళారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మైనారిటీ సోదరులందరూ కూడా తిరగబడ్డారు బుల్డోజర్ల మీద, జేసీబీల మీద. అక్కడ కూల్చడానికి వీల్లేదని. అంటే గతంలో ఒక 4 రోజుల క్రితం కూడా కొండాపూర్లో ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. మరోవైపు గతంలో ఏదైతే మల్లేపల్లిలో కూడా కూల్చివేతల సందర్భంగా మాసప్ ట్యాంక్ సమీపంలో అక్కడ కూడా మైనారిటీ సోదరులకి అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులకి పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గుతున్నట్టు కనిపెట్టి, అయితే ఇవాళ ప్రధానంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం లీడర్లు తిరగబడ్డారు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అక్కడందరూ కూడా స్థానికులు తిరగబడ్డారు. పత్తర్ఘట్ కానీ ఓల్డ్ సిటీ కానీ, అంటే అది నిత్యం రద్దీగా ఉన్నటువంటి రోడ్డు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి షాపుల ద్వారా అక్కడ ఇరుకు గల్లీల్లో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అంటూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తారు. అందరూ కూడా అక్రమ కట్టడాలంటూ కూడా స్పష్టంగా చెప్తారు. అంటే ఇప్పుడు ఇల్లీగల్ పేరుతో, అక్రమ కట్టడాల పేరుతో వాళ్ళ జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా పేదలపైన, మధ్యతరగతి పైన కొంత అధికార జులుం చెలాయించడం, మరోవైపు జబర్దస్తి చేయడం. ఇవాళ ఉదయాన్నే పోలీస్ ఫోర్స్ తీసుకొని అక్కడ జేసీబీలు బుల్డోజర్లతోటి ఇవాళ ఆ షాపులు కూల్చే ప్రక్రియకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బుల్డోజర్లు వెళ్ళి కొన్ని షాపులు బోర్డులు లేకుంటే కొన్ని షాపులు కొంత కూల్చినటువంటి తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున అక్కడి నుంచి రివోల్ట్ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు ఎంఐఎం నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అట్లాగే ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అందరూ కూడా ఒక్కసారిగా
తిరగబడి ఇవాళ అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ బుల్డోజర్లందరూ కూడా వెనక్కి వెళ్ళారు. అయితే గతంలో ఇవాళ ఓల్డ్ సిటీలో కూల్చివేతలు అనేది ఎప్పుడు కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతుంది. గతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఎంఐఎం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా రాజకీయ దుమారం రేగింది. అయితే ఆనాడు హైడ్రాకు సంబంధించి ఇవాళ ఆ కాలేజీలు ఎందుకు కూల్చట్లేదు అనే ఒక పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. హైడ్రాకు ఒక పెద్ద ప్రశ్న ఇవాళ మిగిలి ఉంది. అంటే రాజకీయంగా కొంత హైడ్రాని కార్నర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది అట్లాగే మిగిలిపోయింది. అయితే ఈ క్రమంలో గత వారంలో కూడా కొంత పార్క్ కబ్జా చేసినటువంటి ఎంఐఎం నాయకులు లింకప్గా ఉన్నటువంటి ఒక ఇల్లీగల్ సైట్లో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగించింది. భారీ స్థాయిలో ఓల్డ్ సిటీలో హైడ్రా ఆపరేషన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అంటే హైడ్రా ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా కూల్ చేస్తుంది అంటే ఓల్డ్ సిటీ మాకేం అతీతం కాదు, ఓల్డ్ సిటీలో కూడా మేము వెళ్ళి కూలుస్తాము అని ఒక చెప్పే ప్రక్రియలో భాగంగా ఓల్డ్ సిటీలో కూడా కూల్చివేతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. అయితే ఇవాళ హైడ్రా ప్రచారానికి భిన్నంగా కూల్చినటువంటి ఒక వారం తర్వాత ఇవాళ అక్కడి నుంచి ప్రజల నుంచి, స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం నాయకుల నుంచి, స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల నుంచి కూడా ఒక్కసారిగా రివోల్ట్ మొదలైంది. ఇది ఓల్డ్ సిటీకి పరిమితం కాలేదు. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇటువంటి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ కొండాపూర్ తీసుకున్నా, లేదంటే అటు ఆల్వాల్ సైడ్ తీసుకున్నా, ఈసీఎల్, కాప్రా, లేదు అంటే ఇటు హైటెక్ సిటీ, మియాపూర్, ప్రగతి నగర్, బాచుపల్లి, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా సిటీ నలుమూలల వైపు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇదే పని. అంటే చిరు వ్యాపారులను అక్కడి నుంచి కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం ముందస్తుగా చెప్పి ఉంటే కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, లేకుంటే ఇంకొక ప్రాంతాలకు వెళ్ళి షాపులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఇల్లీగల్ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా హుకుం చేయటాన్ని ఇవాళ చాలామంది తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం ఎంఐఎం నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో कादरी जी, मैं जर्नलिस्ट राजेश बात कर रहे, सिटीजन पल्स चैनल से। साहब ये सुबह सुबह जीएचएमसी का टाउन प्लानिंग ऑफिसर्स और पूरा ये जेसीबी लेके ओल्ड सिटी में तोड़ना क्या है सर? ये रेवंत रेड्डी जी का हुकूमत क्या है सर? ये अभी सर हम लोग एमएलए साहब, एमएलसी साहब, बैरिस्टर असद साहब बोले, अभी तो यहाँ कमिश्नर साहब के पास है साहब, अभी हम बात कर रहे हैं। क्या 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 बोल रहे सर कमिश्नर साहब? क्या बोल रहे सर? बिना नोटिस ऐसा तोड़ने का क्या जरूरत है सर? अभी यहाँ बात करें साहब, अभी हम लोग अंदर है अभी। ओके ओके, नहीं नहीं, आप लाइव में हैं सर, आपका रिएक्शन ले लेंगे सोच कर मैं फोन किया। नहीं साहब, यहाँ हम यहाँ कमिश्नर साहब के पास है साहब अभी। ఓకే नहीं नहीं, జిహెచ్ఎంసీ का कमिश्नर साहब क्या बोल रहे सर? సో ఇది పరిస్థితి. అంటే ఎంఐఎం నాయకులు చాలా సీరియస్గా దీన్ని పరిగణించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ చైర్మన్ అంటే కమిషనర్ దగ్గర కూడా ఇవాళ ఓవైసీ నాయకులు అట్లాగే ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కమిషనర్ దగ్గర భేటీ అయినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రస్తుతం కమిషనర్ ముందు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కమిషనర్ తోటే ఏకంగా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ చిరు వ్యాపారులను ఇవాళ నిలువ నీడ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హుకుమత్ జారీ చేయటం, అంటే వాళ్ళని నిలువ నీడ లేకుండా చేయటం, అంటే వీళ్ళకు ముందుగా సమాచారం ఇస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కనీసం రూపాయి పోగేసి అక్కడ నిర్మించుకున్నటువంటి వాళ్ళ చిరకాలంగా వాళ్ళు ఎప్పుడు దాని మీద, అంటే వాళ్ళ జీవితాలు దాని మీద నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ కుటుంబాలు ఆధారపడినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ చిన్న చిన్న పానీపూరి షాపులు కానీ, లేకుంటే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానీ, లేకుంటే అక్కడ చిరు వ్యాపారులు అంటే ఫ్రూట్ బండ్లు కానీ, లేదంటే కనుక జ్యూస్ షాపులు కానీ, ఇట్లా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద, చిరు వ్యాపారుల మీద ఇవాళ ఇటువంటి దౌర్జన్యం కాండ కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు కూడా చెప్తున్నారు. అట్లాగే స్థానికంగా చాలా మంది నాయకులు తిరగబడుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తే స్పష్టంగా పోలీసులతో వాగ్వాదం కనిపిస్తుంది, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు తిరుగుబాటు కనిపిస్తుంది. అక్కడి నుంచి జేసీబీలు ఒకసారిగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీరు సమాచారం ఇవ్వకుండా, లేదంటే మీరు అంటే మా ఓల్డ్ సిటీలోకి మీరు ఎట్లా అడుగు పెడతారు? మీ ప్రభుత్వమైనా ఎవరైనా కూడా ఏ విధంగా మీరు కూల్చేందుకు వస్తారంటే కూడా, అంటే గతంలో ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులు కొంత లింకప్గా ఉన్నటువంటి కొన్ని పార్కుల్ని కబ్జా చేశారనే నెపంతో జిహెచ్ఎంసీ అధికారులు కానీ, లేకుంటే హైడ్రా అధికారులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. మేము సక్సెస్ సాధించాం, ఓల్డ్ సిటీలో మేము కూల్చివేతలు సాగించాం, మేము చేసామని. కానీ ఇవాళ హైకోర్టుకు వెళ్ళే ప్రాంతం పత్తర్ఘట్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి మదీనా కానీ, ఇటువంటి ప్రాంతాల్లో నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటూ వెళ్ళిపోవటం, జేసీబీలు తీసుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోవటం. ఇక్కడ మీకు విజువల్ చూపిస్తా. ఈ విజువల్ చూడండి. ఇది రీసెంట్గా ఇవాళ ఉదయం ప్రగతి నగర్లో చోటు చేసుకున్నటువంటి ఘటన. ఎక్కడ కూడా సమాచారం లేకుండా డైరెక్ట్గా జేసీబీ తీసుకెళ్ళి మిస్టర్ షవర్మ ఆ యొక్క షాప్ని కూలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ బోర్డు తోటి ట్రాఫిక్ ఏమన్నా అంతరాయం కలుగుతుందా? జిహెచ్ఎంసీ అధికారులు కక్ష సాధింపు కాకుండా ఏముంది దీంట్లో? ఇవాళ కనీసం షాపులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారం లేకుండా జేసీబీతో కూలుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఒక్కసారిగా మహిళలు, షాపులో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి పరుగులు తీశారు. ఒకసారి చూడండి విజువల్. అసలు సమాచారం లేదు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే చూడండి, ఆ అమ్మాయి బయటికి పరుగులు తీసింది.
ఎట్లా ఎంత గాబరాగా ఆ, ఎంత టెన్షన్‌గా ఆమె బయటికి వచ్చిందో చూడండి ఒకసారి మీరు. అసలు ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళసలు ముందుగానే అసలు దీనితోటి ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడ ఈ రేకులతోటి గానీ, ఇక్కడ ఉన్నటువంటి బోర్డుతోటి గానీ, ట్రాఫిక్ ఏమన్నా అంతరాయం కలిగే అవకాశం ఉంటుందా మిత్రులారా? మీరే చూడండి. ఇది కక్ష దింపుగా ఇంకేముంది? ఇది వాళ్ళు ఇల్లీగల్‌గా అయితే దీన్ని ఈ 2 అడుగుల్లో ఏం ట్రాఫిక్ అయితుంది? దీనివల్ల ఏం అంతరాయం అయితుంది? అసలు అసలు ఇక్కడ ఫుట్‌పాత్‌లే లేవు గదా! రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫుట్‌పాత్‌లు ఎక్కడున్నాయి? ఇక్కడ అసలు ఫుట్‌పాతే లేదు. ఈ ఫుట్‌పాత్‌లు లేని దగ్గర ఫుట్‌పాత్ పేరుతో, ఆపరేషన్ రోప్ పేరుతో ఇటువంటి కార్యకలాపాలకు తెరదీస్తే ఏంటి పరిస్థితి? ఇవాళ వాళ్ళు అప్పు చేసి, లేదంటే బ్యాంకులో లోన్‌లు తీసుకొని, పర్సనల్ లోన్ అనో, లేకుంటే ఈఎంఐలు కడతా, లేకుంటే చిట్టీలేసుకొని, లేకుంటే ఊర్లో ఇంకెక్కడో ఏదో అమ్ముకొనొచ్చి వాళ్ళు బిజినెస్‌లు చేసుకుంటా ఉంటే, వాళ్ళని ఇవాళ పొట్టగొడతా ఉన్నారు. చిరు వ్యాపారులని, షాపుల ఓనర్లని పొట్టగొడితే ఏమొస్తుంది ఈ ప్రభుత్వానికి? మరి జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు నోటీస్ ఇవ్వటం తెలీదా? కనీసం రోడ్ వైడనింగ్ చేసే సందర్భంలో కూడా ఇవాళ వాళ్ళు ముందుగానే మార్కింగ్ చేస్తారు, నోటీసులు ఇస్తారు. ఇవేమీ లేవు. ఇవాళ ఆక్రమణదారులని, లేకుంటే చొరబాటుదారులని, లేదంటే కనుక మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ పేరుతో కొట్టిపడేస్తారు. అది కూడా శనివారం పూట కొడుతున్నారు. ముందుగా కొట్టుంటే కనీసం కోర్టుకు పోవటమో, లేకుంటే స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఎవరు ఇల్లీగల్‌గా కొడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్‌కే పరిమితం కాల, జిల్లాల్లో కూడా సేమ్ ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా వరకు టౌన్‌లలో కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కొనసాగినటువంటి నేపథ్యంలో ఇవాళ ఓల్డ్ సిటీలో కూడా సేమ్ ఈ తంతుకే తెరదీస్తే రేవంత్ రెడ్డి గారిని తిరగేసి మరగేసి అక్కడి నుంచి జేసీబీలు పంపించేసినటువంటి పరిస్థితి. ఓల్డ్ సిటీలో జేసీబీలు ఎంటర్ అవ్వగానే పంపించారు ఎంఐఎం నాయకులు. మరోవైపు అక్కడ ఎంఐఎం నాయకులు ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్‌తో భేటీ అయ్యి వాళ్ళతో తాడో పేడో తేల్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.